హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిత యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీట్రూట్ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. మనకు బ్లడ్ సర్కిల్ మంచిగా అవుతుంది. ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను, నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్ కొంచెం తీసుకోవాలి, ఒక టీ స్పూను, 1 టీ స్పూను జీలకర్ర తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు ఫ్రెండ్స్, 1 టీ స్పూను మెంతులు, అలాగే కొద్దిగా పసుపు. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కొద్దిగానే తీసుకోవాలి. కొత్తిమీర, అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు ఫ్రెండ్స్, అలాగే పచ్చిమిరపకాయలు. మనము ఎర్రకారం అట్లా వేసుకోవద్దు, కారం పొడి వేసుకోవద్దు ఫ్రెండ్స్ మనము. అలాగే కరివేపాకు, ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు స్పైసీగా బాగుంటాయి. అలాగే నేను ఎలా రెడీ చేయాలనో ఈరోజుకు బీట్రూట్ కర్రీ ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇక బాండీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, మనము గ్యాస్ పైన. ఈరోజు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో ఆయిల్ పోసుకున్నాను. 2-3 టీ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇందులో జీలకర్ర వేసేసి తర్వాత ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగానే వేసుకోవాలి, ఒక టీ స్పూన్ అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సిమ్లో పెట్టుకుందాము. అలాగే ఫ్రెండ్స్ మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేసేసుకుందాం ఫ్రెండ్స్. మనము ఇలా వేసేసుకొని కొద్దిగా గరటికి ఇలా మనం కొద్దిగా అది ఎర్రగా అయినంత వరకు బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. చాలా మంచిది ఫ్రెండ్స్ బీట్రూట్ కర్రీ. షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మనం ఒక 3-4 డేస్ వరకు ఇలాగే ఉంచుకుంటే ఇంట్లో, అలాగే 3-4 డేస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మనం హాయిగా మంచిగా అన్నంలోకి, చపాతీలోకి వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగే వేయించుకోవాలి. కొంచెము బ్రౌన్ కలర్ వస్తుంటే చాలా మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. మాత్రం వాటర్ లేకుండా చేసుకోవాలి మనము. బీట్రూట్ కర్రీ ఇది చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. చాలామంది పచ్చిదనంలో తినరు, పచ్చిగా ఇలా జ్యూస్ చేసుకొని తాగుతారు. అలా కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు ఫ్రెండ్స్, పసుపు వేసుకుందాము. అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా అది చిక్కదనం వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి పల్లీలు వేసుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నాం కదా ఒక కప్పు పల్లీలు, మనం ఇందులోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచినాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొద్దిగా మగ్గనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా, కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము. ఎందుకంటే దీనికి బాండికి పట్టేస్తుంది అది అట్లానే. ఇప్పుడు మనము బీట్రూట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా ఇది
మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా కలుపుకున్నాం దీన్ని. ఇది కొద్దిగా మనము మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గనిస్తే అది కొంచెము దాని వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్. మనము సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనము చూడండి ఇది ఎలా అయ్యిందో ఫ్రెండ్స్. ఇది బీట్రూట్ చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది మనకు చూస్తుంటే ఇలా రెడ్ అనిపిస్తుంది, రెడ్గా ఉంటుంది కాబట్టి మనకు అంత ఇష్టంగా తినలేకపోతాం. కానీ ఇది షుగర్, థైరాయిడ్, బీపీ వాళ్ళకి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నపిల్లలైనా చాలా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది బాగానే ఉంటుంది. ఇది మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని దింపేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర అట్లా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లుకొని కలుపుకుందాము దీన్ని. ఇప్పుడు మనం దింపేసేసుకుందాం. ఇక ఇది స్టవ్ ఆఫ్ చేసేసినాం కదా మనం. అవి ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి కొత్తిమీర. చాలా బాగుంటుంది ఇది. మనకు 3-4 డేస్ వరకు మనకు అలాగే ఒక జార్లో వేసి పెట్టుకుంటే మనకు కారంలాగా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది హెల్త్కి మంచిది కాబట్టి బీట్రూట్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము ఒక కప్స్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక రెడీ అయ్యింది, బీట్రూట్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు బీట్రూట్ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.